నాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని, ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించే వారిగా ఉండాలని, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. జ్యోతిర్మయుడకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము, క్రిస్టమస్ అనేది క్రైస్తవులు జరుపుకోవచ్చా? విశ్లేషణ, పరిశీలన. క్రైస్తవులు ఇతర జనాంగాలకు ఆదర్శంగా, వెలుగుగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. క్రైస్తవులు క్రిస్టమస్ జరుపుకోవచ్చా? అసలు క్రైస్తవులు పండుగలు జరుపుకోవచ్చా? బైబిల్ ఏం తెలియజేస్తా ఉంది ఈ పండుగల గురించి? పూర్తిగా విశ్లేషణ ఈ రోజున మనం చేద్దాం. బైబిల్ ఉన్నవారు తెరిచి వాటిని పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట నేను కోరుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఒక కార్యక్రమాలకి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోకపు తండ్రి, మీ నామమునకు ఎనలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. ఈ రోజున ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క కార్యక్రమము తండ్రి నీ యొక్క మహిమ కొరకు, నీ కీర్తి కొరకు జరుపుకుంటున్నారు నాయన తండ్రి. నీ యొక్క ఆత్మ నుంచి నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటులను మరుగుపరిచి నీ యొక్క తండ్రి భవిష్యత్ జ్ఞానము తండ్రి నాకు అనుగ్రహించి, వివేకాన్ని అనుగ్రహించి, పిల్లలకు ఏది చెప్పాలని మీరు నిర్ణయించారో ఆ మాటలు చెప్పుచుండగా నీ బిడ్డలకు వివేకాన్ని, జ్ఞానాన్ని, గ్రహించే హృదయాన్ని, మరి ఆలోచించే జ్ఞానాన్ని కూడా దయచేయమని, వినగలిగే చెవులను దయచేయమని ప్రార్థిస్తున్నాను. గ్రహించే హృదయాన్ని కూడా దయచేయమని, విన వాక్యాన్ని వదిలిపెట్టుకోకుండా వాటి జీవించే గొప్ప కృపను నీ యొక్క కుమారులకు, కుమార్తెలకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. క్రిస్టమస్ అనేది క్రైస్తవులు జరుపుకోవచ్చా? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు శకము 325వ సంవత్సరంలో నైసియా అనే ఒక సభ, నైసియా అనే ఒక ప్రాంతంలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో క్రైస్తవ పండితులు అనబడిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 385 మంది ఆ సమావేశంలో పాల్గొన్నారు. క్రైస్తవ అధిపతులుగా, క్రైస్తవుల నాయకులుగా, భవిష్యత్ కార్యాచరణను రూపొందించే ఒక సర్వసభ్య సమావేశంగా ఆ రోజున కాన్స్టాంటైన్ నోబుల్ అనే ఒక చక్రవర్తి అధ్యక్షతన, ఆయన యొక్క ఆర్డర్ చేత, ఆయన ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి, ఆయన కాలంలో
ఆయన అడుగు జాడళ్లలో ఆయన యొక్క కను సన్మలను ఆయన ఆజ్ఞ చేత ఆ సభ జరిగింది. ప్రియా దేవుని పిల్లలారా, దాదాపుగా అది ఒక 3 వారాల పాటు జరిగింది. ఆ సమావేశంలో చాలా వరకు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. చాలా పండుగలను, అన్యుల పండుగలన్నీ కూడా క్రైస్తవులను తీసుకొచ్చారు. ప్రియా దేవుని పిల్లలారా, యూరప్ ఖండంలో ఒక చరిత్రనే ఒక ఆధునికరణ చేయాలని, క్రైస్తవాన్ని పెంపొందించాలని, క్రైస్తవాన్ని విస్తరించాలని ఆ యొక్క కాన్స్టంటైన్ నోబుల్ అనే ఒక చక్రవర్తి యొక్క కోరిక, ఆశ. అతను ఒకప్పుడు హిందూ మత, అతను ఒక రోమన్ ఆ యొక్క విగ్రహారాధికుడు మాత్రమే. మాది చెప్పాలంటే అన్యుడు, విగ్రహారాధికుడు. ఆ కాలంలో ఆయన క్రైస్తవ మతం తీసుకున్నాడు కనుక ఆయన యొక్క కాన్స్టంటైన్ నోబుల్ అనే ఒక వ్యక్తి క్రైస్తవాన్ని తీసుకోవడం ఎందుకు జరిగింది అనే మనము పరిశీలించినట్టయితే ఆయన యొక్క ఒక యుద్ధంలో ఓడిపోయే ఒక పరిస్థితి ఉన్నది అని గ్రహించి ఆయన యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, దేవుడు యొక్క యుద్ధంలో నాకు విజయం సాధిస్తే నేను క్రైస్తవాన్ని తీసుకుంటాను అనే ఒక శపథం చేశాడు. ఆయన యొక్క ఆత్మలో ఒక నిర్ణయం చేసుకున్నాడు. ప్రియా దేవుని పిల్లారా, ఆ విధంగా ఆయన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాడు. ఆ యుద్ధంలో గెలుపొందాడు, విజయము వరించింది. దాని మూలంగా నిజమైన దేవుడు యెహోవాయే అని తెలుసుకొని పూర్తిగా విశ్వాసంలోనికి వచ్చేసాడు. ప్రియా దేవుని పిల్లారా, రావణం అయితే మంచిగా వచ్చాడు కానీ ప్రపంచంలో ఉన్న విగ్రహారాధికులందరినీ కూడా తీసుకొని వచ్చి, దొంగ గొడ్లన్నింటినీ తీసుకొని వచ్చి ఇల్లు నింపినట్టుగా ఆయన సామ్రాజ్యం లోపల ఒక ప్రకటన చేశాడు. మీరందరికీ కూడా ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాను. నేను ఈ యొక్క ప్రపంచానికి చక్రవర్తిని, రోమా సామ్రాజ్యం యొక్క చక్రవర్తిని. మీరందరూ కూడా క్రైస్తవంలోకి వచ్చేయాలి. మీరు క్రైస్తవాన్ని పుచ్చుకున్నట్టయితే, క్రైస్తవాన్ని తీసుకున్నట్టయితే నేను మీ మీద చాలా వ్యతిరేకంగా ఉంటాను. మళ్ళీ మీకు శిక్షణ తప్పవు. నేను కూడా అన్యునిగా ఉన్న కాలంలో నేను క్రీస్తుని తెలుసుకొని ఉన్నాను కాబట్టి నేను క్రైస్తవునయ్యా. మీరు కూడా క్రైస్తవులు కావాలి, లేనట్టయితే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని అన్నప్పుడు కొంతమంది తిరిగారు. వారికి కొన్ని తాయిలాలు ఇచ్చాడు రోమన్ చక్రవర్తి. ఏమని అంటే, మీరు ఈ విధంగా వస్తే బాగుంటుంది, మీరు ఒకవేళ ఆకర్షితులు కావాలంటే ఏం చేయాలి అనే అతని దగ్గర సన్నిహితులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఆలోచన తీసుకుంటే వారు ఏం చెప్పారంటే, ఏదైనా గిఫ్ట్లు ఇస్తానని చెప్పండి, లేకుంటే మీ యొక్క ఆచారాలు ఏమైతే ఉన్నాయో, మీ కట్టుబాట్లు ఏమైతే ఉన్నాయో
అవన్నిటిని కూడా మీరు క్రైస్తవాన్ని తీసుకోండి, మీ ఆచారాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క క్రైస్తవాన్ని తీసుకొని క్రైస్తవాన్ని పుచ్చుకొని నా మాట చొప్పున క్రైస్తవులుగా పిలువబడి చర్చిలకు వెళుతూ మీ యొక్క విగ్రహారాధన ఏదైతే ఉందో అవన్నీ కూడా క్రైస్తవులను తీసుకొని వచ్చి మీరు తూచా తప్పకుండా పాటించండి. మీరు క్రైస్తవులుగా మార్పు సరిపోద్ది, నాకు అదే సంతోషమని వారికి ఉన్న దేవతలకు ఏ ఏ ఆచారాలు ఉన్నాయి, ఆ ఆచారాలు, ఆ కట్టుబాట్లు, ఆ సాంప్రదాయాలు, వారికి ఉన్న విలువలు అన్ని కూడా వదిలేసి రాకుండా వాటన్నిటిని పట్టుకొని క్రైస్తవులకు వచ్చి చక్రవర్తి ఇచ్చే తాయిలాల కొరచి చక్రవర్తి యొక్క ప్రేమను చూరగొనడానికి ఆయన ఆజ్ఞకు లోబడినట్టయితే సామ్రాజ్యం లోపల ఆయన ఆ యొక్క పరిపాలనలో మనం సుఖశాంతంతో బతకొచ్చు కదా అని ఆ యొక్క ప్రజలు అందరూ కూడా గ్రీస్ దేశస్తులు కానీ లేకుండా రోమన్స్ కానీ ఇంకా ఈజిప్టియన్స్ కానీ అరేబియన్స్ కానీ చుట్టుపక్కల ఏ ప్రాంతాలైతే అతనికి యొక్క బలం ఉందో ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ కూడా తండోపతండాలుగా కోట్ల మంది కూడా క్రైస్తవులకు వచ్చేసారు. వాళ్ళందరూ రావడం ద్వారా అపోస్తుల యొక్క బోధ అంతమై పాపపు ఆచారాలన్నీ కూడా క్రైస్తవులకు వచ్చాయి. ప్రియా దేవుని పిల్లలారా, క్రైస్తవం అనేది శారీరానుసారమైనది కాదు, ఆత్మానుసారమైనది. వారి ఇంత ముందుకు ఏ ఆచారాలు, ఏ కట్టుబాట్లు, వారి యొక్క వ్యవహారాలు, వారి యొక్క తిండి, వారి యొక్క నిద్ర, వారు పాటించే ఏదైతే ఉన్నాయో పద్ధతులన్నీ కూడా క్రైస్తవులను తీసుకొని వచ్చారు. చర్చికి పోవడం మొదలుపెట్టారు. ఆ సభలోనే లెంట్ దినాలు, క్రిస్టమస్, కోతకాల పండుగలు, గుట్ట మీద పండుగలు అనేకమైనవి వచ్చాయి. వీటిని కాన్స్టంటైన్ నోబుల్ అనే ఒక వ్యక్తి ఈ సంఘాన్ని మొత్తం కూడా, క్రైస్తవ సంఘాన్ని అంతా కూడా, క్రీస్తు యొక్క శరీరాన్ని మొత్తం కూడా అపవిత్రపరిచాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఎంత బాధకరం అంటే శరీరానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. క్రైస్తవులకు మారిన అన్యులందరూ కూడా శారీరానుసారంగా విగ్రహారాధన మొదలైంది. ఆ రోమన్స్ అందరూ కూడా సూర్యుని మొక్కేవారు. సూర్యుడు వారికి దేవత. వచ్చేసి వారు సూర్యుడిని క్రైస్తవులకు వచ్చి సూర్యుడిని ఆరాధించడం మొదలుపెట్టారు. వారికి ఉన్న దేవుడు, ముఖ్యమైన దేవుడు ఎవరంటే సూర్యుడు. వారి యొక్క ఆరాధనలో ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. వారు సేమ్ అదే విధమైన ఆరాధన క్రైస్తవులు కూడా చేస్తారు. క్రైస్తవులు కూడా ఉంది కదా, కొంతమంది చాలా మంది పాటిస్తున్నారు కదా, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ అయిన మూడవ వ్యక్తి, మూడవ దేవుడు ఉన్నాడు. విచిత్రమైన మాటలన్నీ కూడా, విచిత్రమైన కథనాలన్నీ కూడా, విచిత్రమైన సాంప్రదాయాలన్నీ కూడా, లోకానుసారమైన మూల పాటలన్నీ కూడా తీసుకుని వచ్చి క్రైస్తవులను చేర్చి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించాడు ఆ యొక్క కాన్స్టంటైన్ నోబుల్. ప్రియా దేవుని పిల్లలారా, ఇదంతా కూడా ఎంత భయంకరమైన పాపం అని అంటే, క్రైస్తవం ఏం చెప్తా ఉంది అంటే
బైబిల్ గ్రంథము ఏం తెలియజేస్తా ఉంది అని మనం ఆలోచన చేసుకున్నట్టయితే, పితృ పారంపర్య ఆచారాలు క్రైస్తవులు పాటించొద్దు. ఒకవేళ మీకు సమయం ఉన్నట్టయితే కొన్ని వచనాలు మీకు తెలియజేస్తాను. మార్కు 7వ అధ్యాయం 8వ వచనము, మార్కు 7వ అధ్యాయం 3వ వచనము, మత్తయి 15వ అధ్యాయం 2వ వచనం 6వ వచనము, గలతీ 1వ అధ్యాయం 4వ వచనము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము, కొలస్స 2వ అధ్యాయం 16 నుంచి 20 వరకు, హెబ్రీలకు రాసిన సువార్త పత్రిక 9వ అధ్యాయం 10, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10. ముఖ్యమైనది పాత నిబంధన గ్రంథంలో ఆమోసు రాసిన పుస్తకము గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనము. ఆమోసు ప్రవక్త రాశాడు. ఇంకో కొన్ని మాటలు మనం సామెతల గ్రంథం నుంచి మనం చదువుకుంటే ఇంకా బాగుంటుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనము, 28వ అధ్యాయం 9వ వచనము. మరి ఒక విషయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11 నుంచి 16, 66వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఇవన్నీ కూడా మీకు సమయం ఉంటే ఇవన్నీ నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా మీరు 1, 2, 4 సార్లు కూడా ఈ యొక్క యూట్యూబ్ యొక్క ఛానల్ చూసుకుంటూ అవన్నీ కూడా లిఖిత పూర్వకంగా రాసుకొని నేను చెప్పిన వచనాలన్నింటిల గురించి మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. మనము ఒక మాట చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాటను మనం చదువుకుందాం. భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ కూడా దేవునియే. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు ఈ యొక్క కుటుంబాలన్నింటినీ కూడా సక్రమ పద్ధతిలో నడిపించాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసంలోనికి మనల్ని రావాలని దేవుని యొక్క ఇష్టం. ప్రియ దేవుని పిల్లారా, జ్ఞానమునకు మించిన క్రీస్తు యొక్క త్యాగం ఎంతో గొప్పదో మనకు 3వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేస్తా ఉన్నది. దేవుని యొక్క మహిమ ఐశ్వర్యం బట్టి క్రీస్తులో మనం విశ్వాసం ద్వారా దేవునికి సమీపంగా వచ్చి దేవుని పిల్లలుగా స్వీకరించబడుతున్నాం. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. దేవుని యొక్క ఆత్మ మనలో జీవించుచున్నది గనుక లోకానుసారమైన ఆచారాలు మనకెందుకు? లోక ఇచ్చల వైపు వెళ్ళి మనము ఆ యొక్క పాతాళంలో దిగిపోవాల్సిన అవసరం మనకి వచ్చింది. దేవుని పిల్లారా, పాపానికి వచ్చే జీతం మరణమే కదా. పాపం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేసిన విషయాలన్నీ కూడా వాటి ప్రకారంగా ప్రవర్తించకుండా పితృ పారంపర్య ఆచారాల ప్రకారంగా ఎవడైతే జీవిస్తారో అది పాపం. ప్రియ దేవుని పిల్లారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పితరుల కాలంలో చూసి చూడనట్టుగా దేవుడు వదిలిపెట్టాడు. ఇప్పుడు మాత్రం వదిలిపెట్టాడు మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరిని వదిలిపెట్టాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ యొక్క పండుగలన్నింటినీ కూడా ఆనాడు రోమన్ చక్రవర్తి తీసుకొచ్చాడు కదా, అప్పటి నుంచి కంటిన్యూగా క్రైస్తవ సంఘాలలో జరుగుతూ ఉన్నాయి పండుగలవి, కొంచెం అటో ఇటుగా. కానీ నైసియా సభ అనేది 325 క్రీస్తు శకంలో జరిగినది. క్రీస్తు శకం 1970లో రోమన్ క్యాథలిక్లు
ఇంకా ఎక్కువగా విరివిగా ప్రపంచానికి తెలియజేశారు. పండుగలు ఆచరించడానికి పురిగొల్పారు. విగ్రహారాధనకు నిలయంగా మారిపోయింది రోమన్ క్యాథలిక్ సంఘం. పోప్ గారి యొక్క అధ్యక్షతన, పోప్ గారి యొక్క కనుసన్నలలో క్రైస్తవ మొత్తం కూడా భ్రష్టు పట్టించేసి అపోస్తులు 12 మంది వారు పుట్టిన రోజులు కూడా చేస్తారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియా దేవుని పిల్లలారా, ఒకరి జన్మదినం కంటే ఒకరిని మరణ దినము మేలు అని బైబిల్ గ్రంథం ఖరాఖండిగా తెలియజేస్తా ఉన్నది. మన క్రైస్తవులు ఇప్పుడు లోకానుసారమైన జీవితం జీవించుకుంటూ ఏమి తిన్నమా, ఏమి తాగుదమా, పండుగల పేరు మీద ఎగరడం, దునకడం, డాన్సులు వేయడం, విచ్చలవిడిగా నీళ్లు పారుతా ఉన్నట్టుగా పారుతా ఉంది బ్రాండీ. శరీర కోరికలు తరంగంలాగా పారుతా ఉన్నాయి, తరంగంలాగా. ఇంటి మీదనేమో స్టారు, ఇంటిలోనే బారు. మేడి పండు చూడ మేలిమై ఉండును, పుట్ట విప్పి చూడ పురుగులుండును. చూడడానికి క్రైస్తవులుగా కనపడుతున్నారు కానీ వారు చేసే ఆరాధన అంతా కూడా దయ్యపు ఆరాధన. బైబిల్లో ఎక్కడ కూడా క్రిస్టమస్ చేసుకోమని కానీ, ఎవరైతే క్రీస్తు యొక్క శిష్యులు 12 మంది ఉన్నారో వారు ఎప్పుడైనా క్రిస్టమస్ చేసిన సందర్భాలు కూడా లేవు ప్రియా దేవులారా. బైబిల్ గ్రంథంలో మనుషుల యొక్క పారంపర్య ఆచారాలు దైవోపదేశములని పొరపాటును అర్థం చేసుకొని విచ్చలవిడిగా శారీరానుసారమైన జీవితం జీవించి అన్యజనుల ఎదుట దేవునిని హేళన చేస్తా ఉన్నారు. దేవుని కీర్తిని పొడగొడతా ఉన్నారు ప్రియ దేవుని పిల్లారా. అన్యులు చేసే పద్ధతులన్నీ కూడా ఈనాడు క్రైస్తవంలో ఉన్నాయి. బొట్టు, కట్టు, సమస్తం ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ క్రైస్తవంలో ఉన్నాయి ప్రియ దేవుని పిల్లారా. క్రైస్తవంలో కూడా కొబ్బరికాయ కొడతా ఉన్నారు, క్రైస్తవంలో కూడా బొట్లు పెడతా ఉన్నారు, క్రైస్తవంలో కూడా అగ్ని దాటిస్తా ఉన్నారు. కొన్ని చోట్ల బొమ్మలకు పూజ చేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడల్లో లేరు. విగ్రహారాధన వైపు మళ్ళీ బైజాంటియన్ అనే యొక్క సామ్రాజ్యంలో మొదలైన ఈ యొక్క విగ్రహారాధన ఇప్పుడు పరిపక్వ దశకు వచ్చింది. క్రిస్టమస్ పేరు మీద బ్రాండీ షాపులలో అమ్మే మందు, మద్యం వేరే రోజులలో అమ్ముడు పోతలేదు ప్రియా దేవుని పిల్లారా. క్రిస్టమస్ రోజే ఎక్కువగా బ్రాండీ అమ్ముడు పోతా ఉంది. మత్తు పదార్థాలు క్రిస్టమస్ రోజే ఎక్కువగా అమ్ముడు పోతా ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలలోనైతే దాదాపుగా నెల రోజుల పండుగ, సంవత్సరంలో జరిగే వ్యాపారం అంతా కూడా నెల రోజులనే జరుగుతుంది ప్రియా దేవుని పిల్లారా అమెరికాలో. ఇక భారతదేశంలో చూశారు కదా, టోటల్ గా క్రైస్తవుల విగ్రహారాధన నడుస్తూ ఉంది. దేవునికి బదులుగా దయ్యాన్ని తీసుకొని వచ్చి ఆ సీట్ మీద కూర్చోబెట్టి విగ్రహారాధన చేసే భయంకరమైన రోజులు వచ్చాయి ప్రియా దేవుని పిల్లారా. ఎంత భయంకరం అంటే 1970లో అమలులోకి తెచ్చారు రోమన్ క్యాథలికులు ఈ విగ్రహారాధనను. అన్యుల యొక్క సాంప్రదాయాలన్నింటినీ కూడా క్రైస్తవులకు తీసుకొని వచ్చారు. జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేయాల్సింది మొదలుకొని అపోస్తుల యొక్క పుట్టినరోజులు, భక్తుల యొక్క పుట్టినరోజులు అనేకమైన చేసి ఆ యొక్క క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు కదా, మీరు ప్రవక్తలను చంపి ప్రవక్తల యొక్క సమాధులకు రంగులు వేసి ఎంతో వారి మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తా ఉన్నారు. చంపింది మీరే కదా ప్రవక్తలను. వారిని చంపడమే కాకుండా వారిని పాతి పెట్టి వాటి ఆ స్థలాలలో సమాధులు కట్టి వాటికి రంగులు వేస్తా ఉన్నారు. ఈనాడు చాలా మంది తండ్రులు తల్లులు ఉన్నప్పుడు వాటిని పోషించడం, వారికి అనారోగ్యంగా ఉంటే వారిని హాస్పిటల్ తీసుకెళ్లడం, వారి శారీరకంగా బలహీనత ఉంటే పట్టించుకోకపోవడం, ఇవన్నీ చేయకుండా తండ్రి తల్లి చనిపోయిన తర్వాత గొర్రెలను కోయడం, మేకలు కోయడం, వారి యొక్క ప్రతిష్ట కోసం, వారి యొక్క గొప్పతనం కోసం ఏ విధంగా చేస్తున్నారో ఈనాడు క్రైస్తవులు కూడా అదే విధంగా క్రీస్తును పక్కకు పెట్టి, తండ్రిని పక్కకు పెట్టి, మీరు ఇక్కడనే ఉండండి మేము పాపం చేసి వస్తామని అనేక విధాలుగా పాపపు ఆలోచనలతో పండుగలు చేసుకుంటున్నారు. ఈ పండుగలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చేయమని బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. భక్తి కలిగి ఉండమన్నాడు, విశ్వాసం కలిగి ఉండమన్నాడు, భయభక్తులు కలిగి ఉండమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి నిరీక్షణ కలిగి తన రక్షణను కాపాడుకోమని చెప్పాడు. ఈ పండుగల పేరిట వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ పండుగలు ఇలాగే కొనసాగించడం ఎందుకు జరుగుతూ ఉందంటే, ఈ యొక్క క్రైస్తవ కాపరుల యొక్క పెద్దల యొక్క వ్యాపారాలు అభివృద్ధి పొందడానికి, వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి, వాటి పేరు మీద వచ్చిన ఆస్తులన్నీ దోచుకోవడానికి, ప్రజల యొక్క జేబులలో ఉన్న డబ్బులని దండుకోవడానికి పండుగల పేరు మీద ఆడంబరాలు, స్టేజీల మీద వయసు ఆడపిల్లల యొక్క డ్యాన్సులు, ఏ భాగాలైతే చూపెట్టకూడదు ఆ భాగాలని చూపెడతా ఉన్నారు ఆ స్టేజీల మీద. ఎంత బాధాకరం ప్రియా దేవుని పిల్లలారా. వాళ్ళు డ్యాన్సులు వేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే టోటల్ గా బజార్ పిల్లల్లాగానే డ్యాన్స్ వేస్తా ఉన్నారు. మొత్తం డిస్కో డ్యాన్స్ వచ్చేసాయి స్టేజ్ల మీదకి. రంగురంగుల బొమ్మలు పెట్టారు. ప్రియా దేవుని పిల్లలారా, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా నేను. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుకరింపబడాను. 430 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని విడిచిపెట్టి మలాకి గ్రంథం తర్వాత వారిని దర్శించలేదు. దేవుడు వారిని కఠినపరిచి వారి లోకానుసారంగా పంపించేశాడు. దేవుడి యొక్క మాట వినకపోవడం ద్వారా 430 సంవత్సరాల ద్వారా ఏ ప్రవక్త ద్వారా మాట్లాడలేదు. అసలు ప్రవక్తలు అనేవాళ్ళే లేరు. మలాకి గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభు 430 సంవత్సరాల తర్వాత జన్మించినప్పుడు ఆ సంతోషం ప్రజలు అనుభవించాలని దేవుడు కోరాడు. కానీ ప్రజలు అనుభవించలేదు, ప్రజలు మర్చిపోయారు. మెస్సియా గురించి అయితే ఎదురు చూస్తున్నారు, కానీ మెస్సియా వచ్చాడు. ఆ మెస్సియాని పట్టించుకోక లోకానుసారంగా బ్రతికి ఆ మెస్సీనే రాజు చంపాలనుకున్నాడు. అక్కడ ఉన్న ఏ రోజు ప్రపంచాన్ని రక్షించాల్సిన యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, లోకరక్షకుడు వస్తే లోకరక్షకుని పట్టించుకోకుండా వారు టోటల్ గా మర్చిపోయారు. దేవుని పిల్లారా, ఈనాడు క్రైస్తవం కూడా అదే అయిపోయింది. అప్పుడు ఆయన యొక్క పుట్టిన తర్వాత ఎక్కడ సంతోషం లేదు, దుఃఖమే. చాలా మందిని చంపేశాడు ఏ రోజు రాజు పుట్టాడని తెలిసి. శోకసంద్రునికి వెళ్ళింది ఆ యొక్క
బెత్లెహేం ప్రాంతం మొత్తం కూడా ఎక్కడ సంతోషం ఉంది? సంతోషం లేదు అక్కడ. అయినా కానీ పుట్టడం ద్వారా ఏమొచ్చింది ప్రియా దేవుని పిల్లారా? ఆయన పెరిగాడు, 30 సంవత్సరాలు అయ్యాడు. 30 సంవత్సరాలకు బాప్తిసం తీసుకున్నాడు. ఆయన సేవలకు వచ్చాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండానే ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారంగా ఫలించదు. యేసుక్రీస్తు ప్రభు చావాలి, సర్వ మానవాళి కొరకు సమాధి చేయబడాలి, తిరిగి దేవుని చేత లేపబడాలి. లేచింది ముఖ్యం కదా ప్రియా దేవుని పిల్లారా, పుట్టింది ముఖ్యం కాదు కదా. ఎందుకు ఇన్ని ఆడంబరాలు, ఎందుకు ఇంత ఖర్చులు, ఎందుకు ఇంత శరీరమైన రుగ్మతలు, శరీర ఆత్మలు అన్ని కూడా శరీరాలను చూపెట్టుకొని సినిమాలలో ఉన్న హీరోల యొక్క అనుకరణ, వారు చేసే డ్యాన్సులు, వారు వేసుకునే డ్రెస్సింగ్ కోడ్, వారు అవలంబించే హెయిర్ కటింగ్స్, వారు ఉండే స్టైల్, అలాగే ఆడపిల్లలు హీరోయిన్స్ వేసుకునే బట్టలు, హీరోయిన్స్ వేసే స్టెప్పులు ఎంత ఉప్పొంగుగా ఉన్నది ఆ స్టేజ్ల మీద. అదేనా? అగో ఈ రోజే నాకు సంఘ పెద్ద కనబడ్డాడు. బ్రాండ్ షాప్ లో బాగా తాగి ఇద్దరు రొట్టె ద్రాక్షం పంచే వ్యక్తులు ఇద్దరు బ్రాండ్ షాప్ లో తాగి ఊగుకుంటూ బయటకు వస్తున్నారు. నేను స్వయంగా వారితో మాట్లాడాను. ప్రియా దేవుని పిల్లారా, సంఘ పెద్దలు అలాంటి వ్యక్తులు తాగుబోతులుగా మారారు. మళ్ళీ మళ్ళీ నెల వచ్చిందంటే మళ్ళీ రొట్టె ద్రాక్ష రసం పంచి పెడతారు. పరిచారకులుగా తెల్ల డ్రెస్సులు వేసుకొని వస్తారు. లోపల మొత్తం కపటమే. ఇదే పెద్ద మనుషులు, ఇదే సంఘ పెద్దలు ఫ్లాట్ల బేరం చేస్తా ఉన్నారు, సిగరెట్లు అమ్ముకుంటా ఉన్నారు, బ్రాండీ అమ్ముతా ఉన్నారు, బెల్ట్ షాపులలో బ్రాండ్ అమ్ముతా ఉన్నారు, వ్యభిచార కొంపలు నడుపుతా ఉన్నారు. మళ్ళా క్రిస్టమస్ జరుపుకుంటా ఉంటారు, మళ్ళా గుట్ట మీద పండుగలు జరుపుకుంటా ఉంటారు, మళ్ళా కోతకాల పండుగలు జరుపుకుంటా ఉంటారు. ఏం లేదు ప్రియా దేవుని పిల్లారా, వారి యొక్క డ్రెస్సులు వేసుకొని కొత్త డ్రెస్సులు వేసుకొని కొత్త షూలు వేసుకొని ఎంతో అందంగా తయారై మేకప్ వేసుకొని అవి చూపెట్టుకోవడానికే చర్చలకు వస్తారు. ప్రియా దేవుని పిల్లారా, భక్తి కాదు అదంతా, దొంగ భక్తి. అది సరి అయింది కాదు. ఆ ప్రవర్తన మార్చుకోవాలి ప్రియా దేవుని పిల్లారా. ఆచారాలు, చాదస్తాలు, బూడిదలు వద్దు, తప్పు. ఇవన్నీ కూడా రోమన్ క్యాథలికులు చేసే ఇవన్నీ ఆచారాలు. చాదస్తాలు మంచిది కాదు ప్రియా దేవుని పిల్లారా. బూడిద పూసుకోవడం మంచిది కాదు. అమావాస్య దినాలు పాటించడం సరైనది కాదు. ఇవన్నీ కూడా దేవునికి హేయమైనవి. ఇవన్నీ దేవుడు ఒప్పుకోడు వీటిని. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్తా ఉన్నాడు, ప్రియ దేవుని పిల్లారా, ఈ ఆచారాలు సరైనవి కావు, దేవుడు ఒప్పుకోడివి. చాలా ముఖ్యమైన వచనాలు మీరు ఇంటి దగ్గర మీకు సమయం ఉన్నట్టయితే చదువుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. గలతీ 4వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచనం 10 వరకు, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి 20, 2వ అధ్యాయం 8. ఇంకా చాలా వచనాలు కూడా చెప్పాను, అవి కూడా మీరు సమయం ఉంటే మీరు చదువుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట
మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక మాటను మనం చదువుకుందాం ప్రియా దేవుని పిల్లలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచే ముద్రింపబడితే మీరు. మనం రక్షణ సువార్తను విన్నాం, దేవుని ఆత్మచే ముద్రింపబడ్డాం. మనకెందుకు దేవుని పిల్లలారా ఇవన్నీ? ఈ ఆచారాలు, ఈ కట్టుబాట్లు, ఈ సాంప్రదాయాలు, ఈ పితృ పారంపర్య ఆచారాలు మనకెందుకు ప్రియా దేవుని పిల్లారా? మనం భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ఒక స్టెఫెన్ లాగా, ఒక నికోదేము లాగా, ఒక అరిమత యేసేపు లాగా, అపోస్తులుడు 12 మంది లాగా, అన్యుల కోసం ఏర్పాటు చేయబడిన అపోస్తులు లాగా, లేకుంటే ఒక పౌలు లాగా, ఒక శిలలాగా, ఒక మార్పు లాగా, లేకుంటే అపోస్తులు ప్రవక్తల లాగా మనం ఎంతో భయభక్తులు కలిగి బ్రతుకు సరిపోతుంది కదా ప్రియ దేవుని పిల్లారా. అబ్రహాం లాంటి వాళ్ళు, ఇస్సాకు లాంటి వాళ్ళు, యాకోబు లాంటి వాళ్ళు అసలు ఇల్లులో కట్టుకోకుండా గుడారాల్లో బతికారు కదా. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకం వదిలిపెట్టుకొని పోవాల్సిందే. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఇది గుడారము, ఇక్కడ వదిలిపెట్టుకొని వెళ్లాల్సిందే కదా. ఇది శాశ్వతమైన గుడారం కాదు. ఇది మనం పరదేశం అని చెప్పారు కదా ప్రియ దేవుని పిల్లారా. ఎందుకు క్రైస్తవం అంతా కూడా భ్రష్టు పట్టిపోతా ఉంది? ఎందుకు ఈ క్రైస్తవం అంతా కూడా అన్యుల నుంచి ఒక వ్యతిరేకతను తెచ్చుకుంటుంది? అన్యుల చేత అపహాస్యం చేయబడతా ఉంది క్రైస్తవం. మీ వల్లనే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుతున్నది, హేళన చేయబడుతున్నది. దేవునికి మహిమ తేవాల్సింది, దేవునికి కీర్తి తేవాల్సింది, దేవుణ్ణి గొప్ప చేయాల్సింది, దేవుణ్ణి గణపరచవలసింది పోయి మనం ఈ శరీర పారంపర్య ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ అవసరమా ప్రియా దేవుని పిల్లారా? ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ మాత్రమే మనకు పండుగ. రొట్టె ద్రాక్షరసం మాత్రమే మనకు పండుగ. క్రీస్తులోనికి వచ్చాం కాబట్టి క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. క్రీస్తులో జీవించాలి మన క్రైస్తవులకు. మనకు ఒకటే పండుగ ఉన్నది, అది గొర్రెపిల్ల విందు. 2వసారి క్రీస్తు రావడము, మనం ఆయనలో మనము లీనం కావడం, ఆయనతోని ఆనందించడం, ఆయనతోని సంతోషించడం. నిత్య రాజ్యంలో మీరు క్రీస్తులోని లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకుడి. ఇవి ఇక్కడ ఉన్నాయని శాశ్వతం కావు. మీరు ఒకవేళ ఎవరినైనా క్రైస్తవులుగా మార్చాలని ఉన్నదా? నిత్య జీవంలోకి తీసుకెళ్లాలని ఉన్నదా? అగ్నిలో నుంచి కొంతమంది లాగాలని ఉన్నదా? మీరు చేసే మొదటి కర్తవ్యం ఏంటంటే క్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నం చేయి. అపొస్తలుడు అయిన పౌలు గారు ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాలు విసిరాడు ప్రపంచానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క మాటలన్నీ కూడా మీరు గ్రహించి 1కి 4 సార్లు ఈ మాటలు విని మీకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు 2వసారి వచ్చినప్పుడు మీరు లేపబడి క్రీస్తుతో ఉండే ఒక అవకాశం మీ దేహంలో ఉన్నప్పుడే మీరు అలాంటి త్యాగం చేసి ఈ పితృ పారంపర్య ఆచారాలు కాకుండా, ఈ కట్టడలు కాకుండా, ఈ సాంప్రదాయాలు కాకుండా, ఈ ఆచారాలు కాకుండా వీటన్నిటిని వదిలిపెట్టేద్దాం ప్రియ దేవుని పిల్లారా. ఇదంతా కూడా విగ్రహారాధన కిందికి వచ్చింది. ఇదంతా లోక సంబంధమైన వాటి మీదకి వచ్చింది. లోకము దాని ఇచ్చలు గతించును, దేవుని యొక్క వాక్యము నిత్యం నిలుచును అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి మన ముందట ఒకటే మాట, యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు ద్వారానే తండ్రి యొద్దకు వెళ్తామని నమ్మాలి.
యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి పైనున్న వాటిని వెతికితే అప్పుడు దేవుడు మనకు క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం ఇస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, ఇంటి విశ్వాసం కలిగిన వారిని ముందుకు వెళ్లాల్సిందిగా, ఈ లోకానుసారమైన ఆచారాలన్నీ వదులుకోవాల్సిందిగా, భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ రక్షణ కాపాడుకుంటూ మీరు నీతివంతులో కాదో అవునో కాదో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ, సత్యంలో నిలబడ్డారా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ, ప్రతి రోజు మీ అద్దంలో ఏ విధంగానైతే మీ ముఖాన్ని చూసుకొని ఏమన్నా మరకలు ఉంటే చూసేసుకుంటున్నారో ప్రతి రోజు కూడా మీ యొక్క విశ్వాసం జీవితం సరిగ్గున్నదా లేదా అని అర్థం అనే ఒక బైబిల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని క్రీస్తు నిలబడి యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి నిరీక్షణ కలిగి ఉండి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క వాత్సల్యతను పొందవలసిందిగా నేను ప్రభు పేరిట కోరుతున్నాను. ఈ యొక్క మాటలన్నీ కూడా మీ వినికిడిలో ఈ యొక్క మాటలన్నీ ఫలించును గాక. ఈ మాటలన్నీ కూడా దేవుడు దీవించును గాక. మీరందరూ కూడా ఈ మాటల ప్రకారంగా బ్రతికి దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కృపను పొందవలసిందిగా కోరుతూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. తండ్రి, విన్న వాక్యాన్ని బిడ్డలు విడిచిపెట్టకుండా తండ్రి వాటిని మనసులో పెట్టుకొని లోకానుసారమైన జీవితం జీవించుకుంటారు. క్రీస్తు నీ యొద్ద ఉన్నాడు కాబట్టి పైన వాటిని వెతుకు, సంబంధమైన వాటిని మనసు పెట్టుకోకుండా వారి యొక్క విశ్వాసాన్ని కొనసాగించి క్రియల ద్వారా వారి యొక్క విశ్వాసాన్ని బయలుపరిచేటట్టుగా సాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారులకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడివేడుగా ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.